థ్యాంక్స్. దీన్ని ఏమంటారు? వెలిగించడమా, అంటించడం? వెలిగించింది నేను, అంటించుకున్నది మీరు. గుడ్. దొరాదొరసారి మా సంబరం చూడటానికి వచ్చినారు. మాకెంత గొప్ప దొరా. మా సంబరం చూడటానికి వచ్చిన వాళ్ళు ఆడాలా, పాడాలా, నెయ్యాలా, కుయ్యాలా. దొరా, ఇది మా గూడెం ఆచారం. రాదోరా, పుంజు వస్తే పెట్ట వస్తాది. రాదోరు కానీ పుంజు పెట్ట కలిసి ఆడితే ఎంతో సంబరం. రాదరా, దొరచింది 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 దొరచింది. రండి దొరా, రండి. కూర్చోండి దొరా, కూర్చోండి. కూర్చోండి దొరా. కూకో పెట్ట కూకో. దొరా, మా కాడకి నెహ్రూ దొర వచ్చిండు ఆడిండు, శాస్త్రి దొర వచ్చిండు ఆడిండు. దొరా, మా సంబరానికి ముందు పుంజు పెట్ట ఉంగరాలు తొడగాలి. ఈ ఉంగరాలకి రామన్న సీతమ్మ దేవుని ఉంది, కొండ దేవత ఆన ఉంది. జోడు కట్టిన వాళ్ళు సిదిరిపోరాదు. రామన్న ఉంగరం సీతమ్మకి ఇచ్చిన తోకన్న మీద ఆనబెట్టి తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా, తొడుక్కోండి దొరా. అట్టా కాదు, పుంజుకు పెట్ట తొడగాల, పెట్టకు పుంజు తొడగాల. తొడుగుదరా. సంబరం సాగించండి రా.
మన దేవత వచ్చింది, గంగ వచ్చింది. ఒరే లచ్చన్న, అయ్యగారికి దొరసానమ్మకి మన కత్తిలు లేవట్రా. పదండి తాతగారు, పదండి. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా ఏరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా తేరులా సెలయేరులా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తెలుగువారి ఆడపడుచు ఇంకిలా, ఇంకి కొప్పులోని ముద్ద బంతి పూలా. తెలుగువారి ఆడపడుచు ఇంకిలా, ఇంకి కొప్పులోని ముద్ద బంతి పూలా. గోదావరి కరటాల గీతాల వలనాలో పలికినది పలికినది పలికినది. చల్లగా చిరుజల్లుగా జల జల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి. రెక్కలొచ్చి ఊహలన్నీ ఎగురుతున్నవి, ప్రేమ మందిరాన్ని చుక్కలతో చెక్కుతున్నవి. లోన నాలోన ఎన్నెన్నో రూపాలు వెలిసినవి వెలిసినవి వెలిసినవి. వీణలా నెరజాడలా కలకల గలగల కదలి వచ్చింది కన్యాప్సరా, వచ్చి నిలిచింది కనుల ముందరా. తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా. అలా వణికిపోకపోతే ఇక్కడికి వచ్చి కూర్చోకూడదు. చలిగా ఉందా? ఆకలిగా ఉందా? మరి ఏంగా ఉంది? ప్రతి మనిషి జీవితంలోనూ ఇలాంటి సమయం ఒకటి తప్పదనుకుంటాను. అంటే ఏదో చెప్పాలని ఏమీ చెప్పలేని మనస్థితి.
ఏదో చెయ్యాలని, ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. మనసులోని భావాలు మాటలకు అందకుండా పరిగెడుతుంటాయి. మాటలకు రకరకాల అర్థాలు తోస్తుంటాయి. మగవాడి దౌర్బల్యం, ఆడదాని మనోబలం శోకం వేసుకుంటూ ఉంటాయి కదూ. ఏమో. చూడు లత, చూడు, నా దేవికి అంకితమైన ఆలయం చూడు, నా ప్రేమలతకు నేను వేసిన పందిరి చూడు, నా జీవితేశ్వరి ఏలబోయే ప్రేమనగరం చూడు. చూస్తున్నావా లత? కానీ ఆ అదృష్టం ఎదురాలేదు. ఓ, నీకింకా కనిపించలేదా లత? ఆమెను చూడాలంటే నా హృదయంలోకి వెళ్ళాలి. రా. ఇది నా హృదయం. ఇక్కడ ఆమె సర్వాంతర్యాలు. ఆమె లేని చోటు లేదు, ఆమె కనిపించని దిక్కు లేదు. చూడు లత, ఎటు చూచినా నా దేవే సాక్షాత్కరిస్తుంది. వెళ్ళి చూడు. నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. ప్రతి పువ్వు నీ నవ్వే నేర్చుకున్నది, ప్రతి తీగ నీ వంపులు తెచ్చుకున్నది, ప్రతి పాదున నీ మమతే పండుతున్నది, ప్రతి పందిరిని మగసిరి చాటుతున్నది, నీకోసం విరిసింది హృదయ నందనం, నీకోసం వెలిసింది ప్రేమ మందిరం. అలుపురాని వలపులు ఆడుకునేదిక్కడ, చెప్పలేని తలపులు చేతల ఏదిక్కడ,
బంధాలు వేసుకొనేదిక్కడా తొలి చెల్మి అనుభవాలు తుది చూచేదిక్కడా ఆ నీకోసం వెలిసింది ప్రేమ మందిరం కలలెరుగని మనసుకు కన్నెరికం చేశా శిల వంటి మనిషిని శిల్పంగా మార్చావు తెరువని నా గుడి తెరిచి దేవివై వెలిశావు నువ్వు మలచిన ఈ బ్రతుకు నీకే నైవేద్యం ఆ నీకోసం వెలిసింది ప్రేమ మందిరం నీకోసం విరిసింది హృదయ నందనం నీకోసం వెలిసింది ప్రేమ మందిరం నీకోసం వాళ్ళు పాడుకుంటున్నారా పని చేస్తున్నారా? పాడుకుంటూ పనిచేస్తున్నారు. మరి మనం పాడుకోవాలంటే పనంతా మానేస్తాం. వాళ్ళకు పనంత సహజమే, పాట కూడా అంతే సహజం. వాళ్ళ జీవితాల్లో రెండూ పెనవేసుకుని ఒకదానికొకటి ఉత్తేజాన్ని కలిగిస్తాయి. అందుకే పని పాట అన్నారు. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల గడుసు పిల్లడు వాడు కనపడితే చాలు నా కళ్ళు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనపడితే చాలు నా కళ్ళు తెలవదు పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి పిక్కలపై దాకా చుక్కల చీర గట్టి పిడికిలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి ఎడుతుంటే చూడాలి ఎడుతుంటే చూడాలి దాని నడక అబో ఎర్రెత్తి పోవాలి దాని వెనక కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుండె గుల్ల చురకత్తి మీసాలు
నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులల్ని ఉన్నది. నీలాటి రేవులోన నీళ్ల కడవ ముంచుతూ వంగింది చిన్నది వంపులల్ని ఉన్నది. చూస్తుంటే చాలు దాని సోకుమాడ పడి చస్తాను వస్తనంటే కాళ్ళ కాడ. కడవెత్తుకొచ్చింది కన్నె పిల్ల అది కనబడితే చాలు నా గుల్ల. కారెత్తుకొచ్చాడు గడుసు పిల్లడు వాడు కనబడితే చాలు నా కొళ్ళు తెలవదు. చూడండి, మీరు యజమానులు, వీళ్ళంతా మీ పనివాళ్ళు. ఇక్కడ మీరు కొన్ని నియమాలు పాటించాలి. నియమాలు లేవు, నిమ్మకాయలు లేవు. ఏ ఆవేశం లేకుండా ఉండడానికి నేనేం బుద్ధ భగవానుని గాను. అందమైన ముక్కు మీద అంత కోపం ఉండకూడదు. కమా అన్యాయం, ఘోరం. ఏమిటమ్మా ఘోరం? గౌరీ చూడు గౌరీ, ఆ దౌర్జన్యాన్ని, ఆ రాక్షసత్వాన్ని చూడు గౌరీ. మామూలే కదమ్మా, మామూలా? మనిషిని మనిషిలా హింసించడం మామూలా? నీ కళ్ళకు వాళ్ళు మనుషుల్లా కనిపిస్తున్నారు, కానీ ప్రభువులకు పశువుల కన్నా హీనం. ఇంతకు వాళ్ళు ఏం చేశారని నిజం చెప్పారన్నా వాళ్ళకి శిక్ష? దరిద్రులకు నిజం చెప్పే తాహత లేదమ్మా. దీనికంతకు కారణం నేను ఈ పాపాన్ని భరించలేను, ఈ దౌర్జన్యాన్ని సహించలేను. అమ్మా అమ్మా అమ్మా, ఎక్కడికమ్మా? వెళ్ళి ఆపుతాను. వద్దమ్మా వద్దు, నా మాట విను. ఏళ్ల తరబడి పాతుకుపోయిన వాళ్ళ పాపాన్ని నువ్వు ఒక్క రోజులో మార్చలేవు. ఆ విషయంలో తొందరపడ్డావంటే మంచి చేసే అవకాశాన్ని ఒక్కసారిగా పోగొట్టుకుంటావు. పైగా నువ్వే ఆపదలో పడతావు. వాళ్ళు ఎంతకైనా సమర్థులు. ఇవన్నీ నిదానం మీద సాధించాలమ్మా. భగవా, అంతేనమ్మా, మనకు మిగిలింది ఆ భగవంతుడి. కలవని దీనుల పాలిట కలవని న్యాయము గెలుపగలవని నీవే వెలుగై బలమై నడుపంగలవని నమ్మితిని. నీవు కలవో లేవో నీవు కలవో లేవో. లత, క్షమించండమ్మా, మీ అనుమతి లేకుండా లోపలికి వచ్చాను. దేవి అనుమతి ఉండబట్టే వచ్చావు. రామ్మా, దేవి దర్శనం చేసుకుందువురా. తరతరాలుగా మేము పూజిస్తున్న ఇలవేల్పు, ఆ అభయహస్తమే మాకు రక్ష. శుక్రవారం ఈ వజ్రాల హారం అలంకరిస్తాం. అవును, పద్యం చదువుతున్నప్పుడు నీ కంఠంలో ఏదో ఆవేదన గమనించాను. కారణం? నా ఉద్యోగం నాకు విషమ పరీక్ష అయిందమ్మా. ఏది ధర్మమో ఏది అధర్మమో నిర్ణయించలేక నలిగిపోతున్నాను. నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. ఆ దేవి అండగా ఉండి నీకు దారి చూస్తుంది. లే 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 నా
వచ్చి మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది. పెటపెటలాడే పచ్చి వయసు పై పైకొచ్చింది. మెరమెరలాడే మేని నునుపు మెత్తగా తగిలింది. మెత్తని మత్తు వెచ్చని ముద్దు ఒత్తిగా కుదిరింది. ఇద్దరు ఉంటే ఒక్కరికేలా నిద్ర వస్తుంది. రా 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 నా రోజా రావే నా రోజా రా నా రోజా రావే నా రోజా. రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా, రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా. లే 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 నా రాజా లే లే నా రాజా. ఎర్ర ఎర్రని కుర్రతనమును జుర్రుకు తాగాలి. ఎర్ర ఎర్రని కుర్రతనమును జుర్రుకు తాగాలి. తాగిన రాత్రి తాగని పగళ్ళు ఒక్కటి కావాలి. తాగిన రాత్రి తాగని పగళ్ళు ఒక్కటి కావాలి. ఆఖరి చుక్క చక్కని చుక్క అప్పుడు ఇవ్వాలి. రా 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 నా రోజా రావే నా రోజా. రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా, రాత్రిరయిందా నన్ను లేచిరమ్మందా. లే 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 నా రాజా లే లే నా రాజా. ఏమిటమ్మా చూస్తున్నారు? మీ చిన్నబాబు గారికి హద్దులంటే ఏమి లేవా? చిన్నబాబు గారు పసిబిడ్డ లాంటి వారమ్మా. ఆయన చెడిపోయారేమో కానీ చెడ్డవారు మాత్రం కాదు. చిన్నబాబు, నౌకరి చేత నిజం పలికించి నేరం రుజువు చేయాలని వచ్చాం. ఏ కడుపు తీపి అలా చేయించిందో వాడికేం తెలుసు? కడుపు తీపి ఎక్కడిదమ్మా ఈ మాట? ఎప్పుడూ వినలేదే, ఎప్పుడూ చవి చూడలేదే. మహారాజుల మందిరాలలో మచ్చుకైనా కనిపించదే అది. కళ్యాణ్, చెప్పండి అమ్మా, ఒక్కరోజు ఒక్క గంట ఏనాడైనా నన్ను మీ ఒడిలో లాలించారా? దగ్గరకు తీసి ముద్దాడారా? చెప్పండి అమ్మా. 3 నాళ్ల పురిటి బిడ్డకు ఆయమ్మే కన్న తల్లి అయింది. కడుపు తీపి కాస్తో కోస్తో ఆయమ్మే నాకు చవి చూపింది. పాపం, నా కోసం తన ప్రాణాలే బలి ఇచ్చింది. ఆయమ్మను బలి తీసుకున్నది ఈ కడుపు తీపేనమ్మా. ఇదేనా అమ్మా మీరనే కడుపు తీపి? అమ్మా, లత వచ్చింది. నాలో పసిబిడ్డను లాలించి నిద్రలేపింది. తల్లిలా దండించింది, ఓదార్చింది. తప్పటడుగులు తప్పించి నన్ను మనిషిని చేసింది. ఆశ వదులుకున్న మీ బిడ్డకు పునర్జన్మనిచ్చి మీకు అందించింది. అందుకు ప్రతిఫలం ఆయమ్మ కన్నా అమానుషమైన శిక్ష. అంతకన్నా మనిషిని ఒక్కసారిగా చంపేస్తే బాధ లేదు. కానీ హృదయాన్ని బద్దలు చేసి బ్రతికినంతకాలం ఆ ముక్కలు మోసుకు తిరగమని తరిమేశారే. చేసిన మేలుకు చేయని నేరాన్ని నెత్తిన వేసి వెళ్ళగొట్టారే. ఇంతమంది పెద్దలు పెద్ద మనుషులు కలిసి ఒక్క అబల మీద కత్తిగట్టి కుట్రబన్ని కష్టతీర్చుకున్నారు. దీన్ని కూడా కడుపు తీపే అంటారా అమ్మా? అయితే ఆ కడుపు తీపికి నేను కట్టుబడదు. ఆ కడుపులో పుట్టినందుకు సిగ్గుపడుతుంది. కళ్యాణ్,
వద్దయ్యా వద్దు, అంత మాటలకు నన్ను చిత్రవధ చేయకు. నేను కాదమ్మా, ఏనాడో ఒకనాడు మీ అంతరాత్మే మిమ్మల్ని చిత్రవధ చేస్తుంది, మిమ్మల్ని అడుగడుగునా దహించి వేస్తుంది. అప్పుడు ఈ కలిమి మీ కన్నీరు తొడవదు, ఈ అధికారం మిమ్మల్ని ఓదార్చదు. దీనికి ప్రతిఫలం మీరొక్కరే అనుభవించాలి. తప్పదమ్మా, తప్పదు. కళ్యాణ్, కన్న తల్లిని తెప్పిస్తున్నావా? ఈ శాపం నాది కాదమ్మా, యుగానికి ఒక్కసారైనా రుజువయ్యే సత్యం. అవసరమైతే ఆ దైవాన్ని నేలకు దింపే ధర్మశాసనం. దాని ధాటికి మన ఆస్తులు అంతస్తులు మచైపోతాయి. అనాక్కలికి గోరీ కట్టించిన అక్బరు సామ్రాజ్యం ఏమైందో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఆ అంతం వచ్చేదాకా ఎన్ని జీవితాల్ని ఆహుతి తీసుకుంటారో తీసుకోండి, విర్రవీగండి, ఏలుకోండి, అంతా మీరే ఏలుకోండి. తాగితే మరిచిపోగలను, తాగనివ్వదు. మర్చిపోతే తాగగలను, మరువనివ్వదు. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతియింతే. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. ఒకరికిస్తే మరలి రాదు, ఓడిపోతే మరిచిపోదు. గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకు పడదు. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసు గతియింతే. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. అంతా మట్టేనని తెలుసు, అది ఒక మాయేనని తెలుసు. తెలిసి వలచి విలపించుటలో తీయదనం ఎవరికి తెలుసు. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసు గతియింతే. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మరు జన్మ ఉన్నదో లేదో, ఈ మమతలప్పుడేమవుతాయో. మనిషికి మనసే తీరని శిక్ష. దేవుడిలా తీర్చుకున్నాడు కక్ష. మనసు గతియింతే, మనిషి బ్రతుకింతే. మనసున్న మనిషికి సుఖము లేదంతే. మనసు గతియింతే.
చిన్నబాబు గారండి భలే ఈసారండి. సెక్రటరీ గారు తల దెబ్బకి తిరిగిపోయిందంటే నమ్మండి. ఇదే మాట ఆవిడ కూడా అన్నారండి. మరి కాండపు కూడా రాలేదు. సరేలేండి, మీ కోపం ఎంతసేపు గ్లాస్ అయిపోతే మళ్ళీ నన్నే కాగేస్తారు. చెప్పొచ్చి లేదండి. ఏమిటి? ఒకటి మీ డబ్బు, మరొకటి నా రాజీనామా. అంటే ఒకటి నా అధికారం, మరొకటి నీ అహంకారం. అవునా? అహంకారం కాదు, ఆత్మాభిమానం. ఆ మాత్రం ఆత్మాభిమానం నీకే కాదు, నాకు. లేదని లేదు, కానీ దాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మీ డబ్బు మీకు ఇవ్వడానికి నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? కానీ వాడెంత అసభ్యంగా ప్రవర్తించాడో మీకు తెలియదు. చివరికి మీరే వాడి చేతుల్లో ఉన్నారన్నంత ధీమా ఏర్పడింది వాడికి. అది మీరిచ్చిన చనువు. పైగా వాడెదుటే నన్ను తోలనాడారు. ఐఎమ్ సారీ, ఏదో ఆవేశంలో అన్నారు. అనడం మీ అధికారం, పడడం నా పేదరికం. సారీ అన్నానుగా లత. దిస్ ఇస్ ఆల్ మై వీక్నెస్. బాటిల్ అంటే నాకుండే బలహీనత. నేను మొదటే చెప్పాను, నా దగ్గర ఉద్యోగం చేయాలంటే ఇలాంటివెన్నో వస్తాయి. ఇలాంటివన్నీ సహించడానికి మనిషి మీద అభిమానం ఉండాలి లత. సారీ సార్. బాబు సరుకు తెమ్మంటారా ఏంటండి? చావు తీసుకురా. ఓ ఇడియట్. అలాగే బాబు. బాబు తెలియకుండా తీసుకురా. బాలేంటారే బాబు మీరు. బాబా కొంచెం వేసుకోండి, పర్లేదు. ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో రావాలి, నీ హృదయం కదిలించాలి, నీ తీగలు సవరించాలి, నీలో రాగం పలికించాలి. ఎవరో మూలదాగి ధూళి మూగి మోగవోయిన మధుర వీణ, మూలదాగి ధూళి మూగి మోగవోయిన మధుర వీణ, మరచిపోయిన మమతలాగా, మరచిపోయిన మమతలాగా, మమతలుడికిన మనసులాగా మాసిపోతగునా. ఎవరో రావాలి, ఎన్ని పదములు నేర్చినావో, ఎన్ని
పిపాసకు నోచినావు రాసనగరున వెలసినావు రస పిపాసకు నోచినావు శక్తి మరచి రక్తి విడచి శక్తి మరచి రక్తి విడచి మత్తు ఏదో మరగినావు మరచిపోతగునా ఎవరో రావాలి నీ హృదయం కదిలించాలి నీ తీగలు సవరించాలి నీలో రాగం పలికించాలి ఎవరో రావాలి. లత, క్షమించండి, హద్దు మీరి ప్రవర్తించాను. ఇది మొదటిసారి కాదు. అసలు ఆమెకి హద్దులే ఉన్నాయి, అన్ని హక్కులేగా. ఇంద్రాణి, ఈ నగర్లో 2 పవిత్ర మందిరాలున్నాయి. ఒకటి పూజా మందిరం, రెండవది సంగీత మందిరం. వీటి మీద హక్కులంటూ ఎవరికీ లేవు. అర్హతలు ఉన్న వాళ్లకు హద్దులు కూడా లేవు. లత, నీ పాట మమ్మల్ని ఇక్కడికి రప్పించడమే కాదు, ఎక్కడికో జరిగిపోయిన రోజుల్లోకి లాక్కెళ్ళింది. పూర్వ వైభవాన్ని గుర్తు చేసింది. ఆ రోజులు వస్తాయని, తెస్తాడని చిన్నపాప మీద మేము ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. నా మీద? అవును బాబు, ఈ నగర్లో ఈ వీణను పలికించే కూడలి వస్తుంది. అంతా రాగమయం చేస్తుంది. ఎవరో రావాలి. ఎవరు? వారెవరు? బాబు గారు, ఒక్కసారి లేచి నిలబడండి. ఎందుకురా? నిలబడండి బాబు గారు, చెప్తా. ఏమిట్రా? ఓ, నేను ఎంత తాగానో తెలుసుకోవడానికా? ఊరే, నేనింకా నిలబడలేనంత తాగలేదు లేరా. కావాలంటే చూడు. బాబు గారు, రేయ్, ఏమిట్రా? ఏమిటిదంతా? మళ్ళీ మీరు నిండుగా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి బాబు గారు. ఉంటాను లేరా. అసలు సంగతి ఏమిట్రా? ఈరోజు మీరు పుట్టినరోజు బాబు గారు. మల్లు, నేనెందుకు పుట్టానో నాకు తెలియదు, కానీ నువ్వు మాత్రం నా కోసం పుట్టావురా. నా కోసం పుట్టావు బాబు గారు. నన్ను కన్న తల్లికి, నాకంటే ముందు పుట్టిన అన్నయ్యకు, చివరకు నాకు కూడా తెలియదురా నేనెప్పుడు పుట్టాను. నువ్వొక్కడివి మర్చిపోలేదంటే మనసురా, మనసు. బాబు గారు, ఈ రాత్రికి పండగ చెయ్యరా. నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి, గ్రాండ్గా చెయ్యి. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? డోంట్ కేర్. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి. నేను పాడితే అందరి నోళ్ళు వంతలు పాడాయి. నేను తాగితే కొందరి కళ్ళు గిరగిర తిరిగాయి. నేను పాడితే
పాటలు పాడాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. నేను ఆడితే అందరి కాళ్ళు నాతో కలిశాయి. తెల్లవారితే వెనకన చేరి నవ్వుకుంటాయి. డోంట్ కేర్, నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? మనసును దాచేటందుకే పై నవ్వులు ఉన్నాయి. మనిషికి లేని అందం కోసమే రంగులు ఉన్నాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎరగక నమ్మిన వాళ్ళ నెత్తికే చేతులు వస్తాయి. ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి. డోంట్ కేర్, నేను పుట్టాను, లోకం మెచ్చింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, ఈ లోకం ఏడ్చింది. నాకింకా లోకంతో పని ఏముంది? మనిషిని మనిషి కలిసేటందుకే పెదవులు ఉన్నాయి. పెదవులు మధురం చేసేటందుకే మధువులు ఉన్నాయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయి. బాధలన్నీ బాటిల్లో నేడే దింపేసేయి. అగ్గి పుల్ల గీచేసేయి, నీలో సైతాన్ తరిమేసేయి. Drive the devil out! ఆ బోర్డు చూశారా? భాగ్యనగర్ ఏ భాగమతి ప్రేమ కోసం కట్టింది? ప్రేమ త్యాగం లాంటి పిచ్చి పిచ్చి మొక్కలు ఈ నేలలో మొలవు. ములిచినా ఎదగవు, ఎదిగినా పండవు. వింతనాలుగా ఉంది, చూడాల్సిందే. చూస్తారుగా. ఇక్కడి నుంచే మా అధికారం ప్రారంభమవుతుంది. అహంకారం విజృంభిస్తుంది. ఈ ముందు కనిపించే వందల వేల ఎకరాల నేలంతా మాదేనట్టు. కానీ చివరకు మనిషికి కావలసింది అటు 6 అడుగులు, ఇటు 2 అడుగులు. అదిగో ఆ కొండ మీద కనిపించేదే మా విశ్రాంతి మందిరం. అసలు నగరు చేరే ముందు మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుంటాం. చిన్నబాబు గారు, దండాలు బాబు గారు. ఎరా కన్నయ్య, బాగున్నావా? అంతా మీ దయ బాబు. మోతీ ఎక్కడరా? మీకోసం కళ్ళల్లో ఒత్తులేసి చూస్తుంది బాబు. వస్తుందిగా రాని. మల్లు, మోతి అంటే కుక్క పిల్ల? ఒక రకంగా కుక్క పిల్లేనమ్మా, కానీ మామూలు కుక్కలకి విశ్వాసం ఉంటుంది, దీనికి ఉండదు. అంతే తేడా. మీరు లోపలికి వెళ్ళండి అమ్మా, కారు షెడ్లో పెట్టొస్తాను. మల్లు దాహం.
మంచి తీర్థమా? పట్నం పడుతు ఏం పసల చిన్నబాబు గారి దాహానికి ఏం నీళ్ళు ఇవ్వాలో తెలవదు. నీకన్నీ తెలుసు, వట్టి నాటు సరుకు. ఏమే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? వెరీ గుడ్. ఏమే ఇంకో గ్లాస్ తీసుకురా. అది కానియండి. నాకు కాదు, నీకు. నాకు ఇదేం అంటుంది బాబు, నాటు మనసులో. అబ్బా అంత నాట? పర్వాలేదు, కమా తీసుకో. కమా. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. కూలికెళ్తే నాకే రారా చేను ఉన్నది. కూడు తింటే నాతో తినరా తోడు ఉంటాది. కూలికెళ్తే నాకే రారా చేను ఉన్నది. కూడు తింటే నాతో తినరా తోడు ఉంటాది. ఇంకేడకైనా ఎళ్ళావంటే, ఇంకేడకైనా ఎళ్ళావంటే నాది చుప్పనది మనసు, అది నీకు తెలుసు. నాది చుప్పనది మనసు, అది నీకు తెలుసు. ఒప్పి ఊరుకోనంటది. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. ఊరి నిండా వయసు పిల్లలు ఒంటిగున్నారు. వాదమైన వాణ్ణి చూస్తే వదలనంటారు. ఊరి నిండా వయసు పిల్లలు ఒంటిగున్నారు. వాదమైన వాణ్ణి చూస్తే వదలనంటారు. నీ శపల బుద్ధి చూపావంటే మనిషి నాకు దక్కవింక మంచిదాన్ని కాను ఆనక. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. పగటి పూట పనిలో పడితే పలకనంటావు. రాత్రివేళ రహస్యంగా రాను జడిసేవు. పగటి పూట పనిలో పడితే పలకనంటావు. రాత్రివేళ రహస్యంగా రాను జడిసేవు. నే తెల్లవార్లు మేలుకుంటే, నే తెల్లవార్లు మేలుకుంటే ఎర్రబడ్డ కళ్ళు చూసి ఏమేమో అనుకొని, ఎర్రబడ్డ కళ్ళు చూసి ఏమేమో అనుకొని ఇది కుళ్ళుకుంటది. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. చుట్టుపక్కల ఉన్నావంటే చూడకుండా ప్రాణం ఉండదురా. ఉంటే ఈ ఊళ్ళో ఉండు, పోతే మీ దేశం పోరా. వద్దమ్మా వద్దు, ఏమీ తీసేయకు, అన్నీ అలాగే ఉండదు. అమ్మగారు కాదమ్మా, అత్తగారు ఒకప్పుడు నిన్ను తీసుకెళ్లి పెళ్లి కూతుని చేయాలని వచ్చాను.
ఈనాడు పెళ్లి కూతురు గాని తీసుకువెళ్తాను. అమ్మగారు, అవునమ్మా, ఆనాడు నిన్ను ఎంతో క్రూరంగా వెళ్ళగొట్టాను. ఈనాడు నేను దీనంగా దేహి అని వేడుకుంటున్నాను. నా కోసం కాదమ్మా, నువ్వు మనిషిగా చేసిన కళ్యాణ్ కోసం, నీ కళ్యాణ్ కోసం. లత, నన్ను క్షమించలేకపోయినా నీ కళ్యాణ్ దక్కించుకో, నా బిడ్డను బ్రతికించు తల్లి. ఇంకా ఆలోచన చేయకమ్మా. అమ్మా, పదండమ్మా, పదండి. లత, ప్రేమ నగర్. లత, మన ప్రేమ నగర్. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం, ఈ భగ్న హృదయం, ఈ అగ్నిగుండం. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? ప్రేమ భిక్ష నువ్వే పెట్టి ఈ పేద హృదయం పగులగొట్టి పిచ్చివాణ్ణి పాత్రలేని పిచ్చగాణ్ణి చేశావు. నువ్వు ఇవ్వనిది దాచలేను, ఇంకెవ్వరిని అడుగలేను. బ్రతుకు నీకు ఇచ్చాను, చితిని నాకు పేర్చావు. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? ఓర్వలేని ప్రకృతి ప్రళయంగా మారని, నా దేవి లేని కోగలకు నాతున కలైపోని, కూలిపోయి ధూళిలో కలసిపోని, కూలిపోయి బూడిదే బిడలని. ఎవరి కోసం, ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఈ శూన్యనందనం? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? మమత నింపమన్నాను, మనసు చంపుకొన్నావు. మధువు తాగనన్నాను, విషం తాగమన్నావు. నీకు ప్రేమ